నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను లిఖిత. మనలో సాధించాలనే కసి పట్టుదల ఉంటే మనం సగం విజయం సాధించినట్లే అంటుంటారు పెద్దలు. ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక కుర్రాడు అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఈ కుర్రాడే మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కి చెందిన మనీష్ చౌహాన్. ఒకేసారి 4 బ్యాంక్ ఉద్యోగాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో మనీష్ చౌహాన్ సక్సెస్ స్టోరీ మీకోసం. మనీష్ తండ్రి సురేష్ చౌహాన్. ఇతను బుర్హాన్పూర్లోని పవర్ లూమ్ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి పొలం పనులకు వెళ్లే దినసరి కూలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా కొడుకును మాత్రం వీరు ఉన్నత చదువులు చదివించారు. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు అతన్ని ఎంతగానో ప్రోత్సహించారు. మనీష్ సేవా సదన్ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాడు. బీఈడీ కూడా పూర్తి చేశాడు. మనీష్ కోరిక జీవితంలో బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలన్నది. అయితే తన లక్ష్యంను నెరవేర్చుకోవడానికి బ్యాంక్ పరీక్షలకు ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. కనీసం కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ పాఠాలు ఫాలో అయ్యాడు. అంతేకాదు బ్యాంక్ పరీక్షల్లో మొదటి 2 ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. ఇది ఇతనికి చాలా నిరాశ కలిగించింది. మరింత కసితో చదివి ఎలాగైనా బ్యాంక్ ఉద్యోగం సాధించాలనే పట్టుదల పెరిగింది. బ్యాంక్ ఉద్యోగాల ప్రిపరేషన్స్ పై మరింత దృష్టి సాధించాడు. రోజులో ఎక్కువ సమయం ప్రిపరేషన్కే కేటాయించేవాడు. పట్టుదలతో 3వ బ్యాంక్ ఎగ్జామ్స్ కు ప్రయత్నించిన మనీష్ ఈసారి సక్సెస్ అయ్యాడు. 1 కాదు 2 కాదు ఏకంగా 4 బ్యాంకుల్లో ఉద్యోగం సాధించి తన సత్తా చాటాడు. మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కావాలని అతని కల ఎట్టకేలకు నెరవేరింది. మనీష్ చౌహాన్ ఒకేసారి 4 బ్యాంక్ ఉద్యోగాలను సాధించిన ఈ విషయం అందరికీ తెలిసింది. సమాజంలో అతనితో పాటు వారి కుటుంబానికి గుర్తింపు లభించింది. మనీష్ బంధువులు, స్నేహితుల ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాల కోసం యువత మధ్య పోటీ తీవ్రంగా మారింది. అంతేకాదు ఏటేటా నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఒక ఉద్యోగం సాధించడం చాలా కష్టమైపోయింది. కానీ మనీష్ చౌహాన్ ఒకేసారి 4 బ్యాంకుల్లో కొలువు సాధించడం నిజంగా నేటి యువతకు స్ఫూర్తి అనడంలో సందేహం లేదు. ఈ స్థాయికి రావడానికి తన తల్లిదండ్రులే కారణమని మనీష్ చెప్పాడు. వారికి ఎంతో రుణపడి ఉన్నానన్నాడు. ఈ విజయంలో తన తల్లిదండ్రుల పాత్ర మరవలేనన్నాడు. అంతేకాకుండా కొడుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడంతో అతని తండ్రి కల కూడా నెరవేరింది. చిన్నప్పటి నుంచి తన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి పెరిగిన మనీష్ ఇప్పుడు ఆర్థికంగా అండగా నిలిచే స్థాయికి ఎదిగాడు.